హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. సూరజ్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పారిజాతం. అవునండి, పారిజాతమ్మ సూరజ్ గురించి ఎటువంటి గుండె పగిలే నిజాన్ని తెలుసుకునింది? తన మనవరాలి పెళ్లి సూరజ్తో జరగనిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సూరజ్ నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జోష్న అయితే సూరజ్తో మాట తీసుకుంటుంది. ఎప్పటికీ తన చెయ్యి విడవనని, ఎప్పటికీ తోడుగా ఉంటానని మాట ఇవ్వమని అడుగుతుంది. కాని సూరజ్ మాట అయితే ఇవ్వడు. నా మీద నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటాడు. నువ్వివ్వకపోయినా నీ దగ్గర మాట తీసుకుంటున్నాను అని అంటుంది. నేను ఎంతగా మారిపోయానంటే నువ్వు చూడకపోతే బాధేస్తుంది. తెలియకుండానే నీమీద నాకు ఆశలు పెరిగిపోయాయి. నన్ను ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాయి అంటే నువ్వన్నట్టే రాతి విగ్రహంలా ఉండే నేను నీ ప్రేమలో నిండిపోయాను. నా మనసు ఎంత సున్నితమైపోయిందంటే దీన్ని ముక్కలు చెయ్యాలంటే చేతలవసరం లేదు. పదునైన ఒక్క మాట చాలు. ఇంకా వివరంగా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీ ప్రేమకు నేను బానిసనైపోయాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసింది నీవల్లే. నాకేం కావాలో తెలిసింది నీవల్లే. అందుకే చెప్తున్నాను, నా మనస్సు నీవశమైపోయింది. నీ ప్రేమకు బానిస అయిపోయింది. నాకంటూ నేనేమీ మిగలలేదు. అంతా నువ్వే అయిపోయాను. నువ్వు లేవు అంటే నేనే లేను. నువ్వు లేవు అంటేనే కాదు, నువ్వు కాస్త దూరమైనా నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు సూరజ్, నిన్ను చూస్తుంటే భయమేస్తుంది జోష్నా. నీ ప్రేమను మోయలేనమో అనిపిస్తుంది అంటూ ఆలోచనలో పడతాడు. ఇక శివన్నారాయణ కార్తీక్తో అంటూ ఉంటాడు, హేరా కార్తీక్, నువ్వు దీపా జోష్నా పెళ్లి జరిపిస్తామని మాటిచ్చారు కదా, మరి 3 రోజుల్లో ఈ పెళ్లిని ఎంత ఘనంగా జరిపిస్తారో ఈ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అని అంటూ ఉండగా, కార్తీక్, తాతా, నువ్వు మళ్ళీ గుర్తు చెయ్యాలా? నాకంతా గుర్తుంది. నేను దీపా మామయ్య కలిసి అంతా చూసుకుంటాం. నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటూ ఉంటాడు. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పారిజాతం, జోష్న, ఏంటే అలా కూర్చున్నావు? నీ పెళ్లి జరిగిపోతుందనే ఆనందం నీలో కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్లావు? సూరజ్ దగ్గరికే వెళ్లావా ఏంటి అని చెప్పేసి పారిజాతం అడుగుతుంటుంది. అవును, వాడి దగ్గరికే వెళ్లాను. వాణ్ణి నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కాని వాడు నాకు ఎందుకు అంతగా దూరంగా ఉంటున్నాడు? ఏమైంది? ఏం జరిగింది? పెళ్ళి చేసుకుందాం డైరెక్ట్గా అని చెప్పేశాడు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? నేను ఎంతో ప్రేమగా ఆశతో చేయించిన ఉంగరమిస్తే కూడా తొడుక్కోలేదు. అసలు ఎందుకు వాడలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసనేసరికి, ఎందుకు కంగారుపడుతో? పెళ్ళయ్యేంతవరకు సూరజ్ ఏం చెప్పినా వినాల్సిందే. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత వాణ్ణి నీ గ్రిప్లో పెట్టుకుందుగాని అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఏమో, వాడు నిజంగా మారతాడా? నన్ను మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమిస్తాడో లేదో? అసలు సూరజ్ ఎప్పుడూ ఇలానే ఉంటే నేను ఎలా వాడితో అసలు నా మనసులోని భావాలు ఎలా పంచుకోగలను, ఎలా కలిసి ఉండగలను అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా జోష్న అనుకుంటూ ఉంటుంది, ఏం కాదే, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వివన్నీ ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకు. పెళ్ళయ్యే ఆడపిల్ల హ్యాపీగా ఉండాలి అనంటూ ఉంటుంది పారిజాతం. ఇదిలా ఉండగా సూరజ్ అవుట్ హౌస్లో కూర్చొని జోష్నాతో పెళ్లి గురించి జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ తయారు చేయించిన అగ్రిమెంటుని కార్తీక్ చదివి జోష్నాక వినిపించిన ఆ అగ్రిమెంటు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జోష్నా సూరజ్తో పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం జోష్నాకే చెందుతుందని ఆ అగ్రిమెంట్లో రాసి ఉండడాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు సూరజ్. అంతలోనే సూరజ్కి ఒక కాల్ అయితే వస్తుంది. నెట్వర్క్ సరిగా లేకపోవడంతో సూరజ్ ఆ కాల్ని లిఫ్ట్ చేసి బయటకైతే వస్తాడు. ఎవరూ చూడలేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగానే పారిజాతం కూడా జోష్న గురించి సూరజ్తో మాట్లాడడానికి అక్కడికి వస్తుంది. జోష్న సూరజ్ని ఎంతగా ప్రేమిస్తూ ఉందో చెప్పి సూరజ్ కూడా జోష్నాతో అంతే ప్రేమగా ఉండాలని వార్నింగ్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. సూరజ్ ఫోన్లో మాట్లాడడం గమనించిన పారిజాతం చాటుగా మాటలైతే వింటూ ఉంటుంది. ఇక్కడ సూరజ్ ఫోన్లో మాలినీతో మాట్లాడుతూ ఉంటాడు.
ఈరా సూరజ్, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని మాలిని అడుగుతూ ఉండగా, మమ్మీ, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. మన లక్ష్యం మనకు చాలా దగ్గర్లో ఉంది. కానీ నాకొక సందేహముంది. అది నాకు పదే పదే బాధపడుతోంది మమ్మీ అని అంటాడు. ఏంట్రా అది అని అడిగితే, జోష్న నిజంగానే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తా ఉంది. ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. నా గురించి నిజం తెలిస్తే, నేను మాలిని కొడుకు అని నిజం తెలిస్తే శివన్నారాయణగారి కుటుంబం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పైగా జోష్న కూడా పెళ్లికి అంగీకరించదు. అంతేకాకుండా తన మనసులో నాపై ఉన్న ప్రేమ తనను ఏ స్థాయికి తీసుకెళ్తుందోనని ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే భయపడుతున్నాను మమ్మీ అని అనగానే మాలిని అంటుంది, నువ్వే అన్నావు కదరా, లక్ష్యం చాలా దగ్గర్లో ఉంది అని. అంతవరకు నువ్వు జోష్నాతో అలానే మెయింటైన్. ఒక్కసారి దాని మెడలో 3 ముళ్ళు కట్టిన తర్వాత ఆ శివన్నారాయణగారి మొత్తం ఆస్తి నీ భార్యదే అవుతుంది. అంటే ఆస్తి మొత్తం నీదవుతుంది. ఆ జోష్నాని నీ గుప్పెట్లో పెట్టుకుని ఆస్తి మొత్తం లాగేసుకొని ఆ శివన్నారాయణ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేయాలి. ఆ శివన్నారాయణ గర్వం మొత్తం మట్టిలో కలిసిపోవాలి. మా ముందు తలదించుకొని నిలబడాలి. ఇక గత్యంతరం లేక ఆ సుమిత్ర కూడా మీ తాత దగ్గర వచ్చి క్షమాపణ అడగాలి. ఆ రోజు కోసమేరా సూరజ్ నేను ఎదురు చూస్తున్నది. నువ్వింకేమీ ఆలోచించకుండా నీ లక్ష్యం మీదే కాన్సన్ట్రేట్ చేయి అని అంటూ ఉంటుంది. అప్పుడు సూరజ్, ఒకవేళ శివన్నారాయణ గారి మొత్తం ఆస్తి జోష్నకు చెందకపోతే అప్పుడు ఏంటి మన పరిస్థితి అని అడగగానే మాలిని గట్టిగా నవ్వుతూ, ఏంటి సూరజ్, నువ్వు ఈ మాలిని కొడుకువై ఉండి ఇలా తెలివి తక్కువ ప్రశ్న అడుగుతావేమిటి? బొమ్మైనా బొరుసైనా అన్నీ మనదే, అన్నీ మనకే లాభాలు చెందుతాయి. శివన్నారాయణ గారి ఆస్తి మాకు చెందకపోతే, ఒకవేళ జోష్న మీద రాయకపోతే, నువ్వు 3 ముళ్ళు కట్టిన తరువాత ఆ జోష్నాని తన పుట్టింట్లోనే వదిలేయ్. మెడలో 3 ముళ్ళు పడిన తరువాత కూడా తన కూతురు, తన మనవరాలు ఇంట్లోనే పడి ఉండడం చూసి ఆ సుమిత్ర, శివన్నారాయణ గుండె పగిలి చావాలి. మా వద్ద వచ్చి తల వంచి క్షమాపణ అడగాలి. అదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు నీ లక్ష్యం మీద ఫోకస్ చేయి. సరే మమ్మీ, బాయ్ అంటూ కాలైతే కట్ చేస్తాడు. ఇదంతా వినేసిన పారిజాతంకైతే పెద్ద షాక్ కలుగుతుంది. అంటే సూరజ్ గాడు మాలిని కొడుకా? శివన్నారాయణ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడా? అంటే ఆ మాలిని ఈ సూరజ్ని ఇక్కడికి పంపించిందన్నమాట. వెంటనే ఈ ఘోరాన్ని ఆపాలి. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అంటూ వెళ్ళి విషయాన్ని జోష్నతో చెప్పాలి అంటూ పరుగులు తీసుకుంటూ జోష్న దగ్గరికి వెళుతుంది పారిజాతం. జోష్నా, జోష్నా అంటూ కేకలు పెడుతూ వెళుతుంది. అబ్బా, ఏంటిది గ్రాని, ఇంత రాత్రి వేళ గట్టిగా అరుస్తున్నావు? అంత గట్టిగా కేకలు పెడతావు, ఏమైంది ఇప్పుడు అని జోష్న అడగగానే పారిజాతం జరిగిన విషయాన్ని ఆవేశంతో చెబుతుంది. కానీ పారిజాతం మాటని జోష్న అయితే నమ్మదు. సూరజ్ అలాంటి వాడు కాదు గ్రాని. నువ్వు నిద్రలో లేచి ఏదో కలగన్నట్టున్నావు. ముందు వెళ్ళి పడుకో. నా తల తినొద్దు. నా పెళ్లి విషయంలో కూడా నువ్వు అసలు ఇలా చేస్తావేంటి? నీకు ఇలా కనుక చేస్తే మర్యాద ఉండదు గ్రాని అని వార్నింగ్ ఇస్తుంది. ఒసే ఒసే ఒసే, ఇది కాదే, నా చెవులారా విని నా కళ్ళారా చూసి వస్తున్నానే. ఆ సూరజ్ గాడు అవుట్ హౌస్ దగ్గర నిలబడి ఆ మాలినితో మాట్లాడుతున్నాడు అని అనగానే, సరే చూద్దాం పద అంటూ జోష్న, పారిజాతం కలిసి మెల్లగా వచ్చి చూస్తూ ఉంటారు. సూరజ్ మాలిని మాటలు వినేసిన పారిజాతం పరుగులు తీసుకుంటూ జోష్న దగ్గర వెళ్ళే చెప్పుడు వినేసి జాగ్రత్త అయితే పడతాడు. సూరజ్ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు. కోపంతో జోష్న పారిజాతానికి చివాట్లు పెడుతుంది. నీకేమైనా మతిపోయిందా గ్రాని? వాడు చూడు ఎలా గురకలు పెట్టి నిద్రపోతున్నాడో. మాలినితో మాట్లాడినట్టు అనిపిస్తుందా నీకు? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో
తాతతో చెప్పి నిన్ను పనిష్మెంట్ ఇప్పిస్తాను, వెళ్ళి పడుకో అని అరుస్తుంది. ఇంకా చేసేది ఏమీ లేక పారిజాతం శివనారాయణకి చెప్పడానికి పరుగులు తీసుకుంటూ పోతుంది. ఏమండి ఏమండి, ఆ సూరజ్ గాడి మీద నాకు అనుమానంగా ఉందండి. వాడు ఆ మాలిని కొడుకు, మన మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాడు అని చెప్తూ ఉండగానే కోపంతో శివనారాయణ గట్టిగా పారిజాతం ఏంటా మాటలు అంటూ కేకలేస్తాడు. నువ్వు నోరు మూస్తావా, పళ్ళు రాలగొట్టమంటావా? ఇంతకుముందు కూడా ఇలాగే ఆ సూరజ్ మీద లేనిపోని అనుమానాలతో వాడిని బాధ పెట్టాం. ఇప్పుడు పెళ్ళి దగ్గరలో పెట్టుకుని పిచ్చి పిచ్చి అనుమానాలతో పెళ్ళిని చెడగొట్టకు, మర్యాదగా వెళ్ళి పడుకో, లేదా జీవితాంతం పని మనిషిగా పని చేసుకుంటూ ఉంటావు అని అంటాడు. లేదండి, వద్దులేండి, నేనే ఏదో కలగన్నట్టున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. ఇంకా పరుగున దశరథ సుమిత్రలతో అయినా చెప్పాలి, దశరథ నా మాట వింటాడు అనుకుంటూ వెళ్ళి దశరథ సుమిత్ర అంటూ తలుపుని కొడుతుంది. కంగారుగా వచ్చిన సుమిత్ర, ఏమైంది అత్తయ్య గారు, ఇంత రాత్రి వేళ అని అడగగానే పారిజాతం, ఒరే దశరథ, అమ్మా సుమిత్ర, ఆ సూరజ్ గాడు ఎవరో కాదు, ఆ మాలిని కొడుకు అని అనుమానం వస్తుంది. ఇంతసేపు మాలినితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అంటూ జరిగినదంతా చెప్తుంది. అంతలోనే జోష్న అక్కడికి వచ్చి, మమ్మీ, ఈ గ్రాని ఏదో కలగన్నట్టుంది, కలగని ఇలా పిచ్చిగా మాట్లాడుతుంది. నేను వెళ్ళి ఇప్పుడే చూసి వచ్చాను. ఆ సూరజ్ గాడు గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ విషయం సూరజ్కి తెలిస్తే చాలా బాధపడతాడు మమ్మీ, మళ్ళీ అనుమానించామని ఫీల్ అవుతాడు అని అనగానే ఇంకా సుమిత్ర కోపంతో, ఏంటిది అత్తయ్య గారు, తెల్లవారితే అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తారేంటి? దశరథ కూడా, ఏంటి పిన్ని, ఇది నా కూతురు పెళ్ళి, తెల్లవారితేనే నా కూతురు పెళ్ళి జరుగుతుందని సంబరపడిపోతూ ఉంటే లేనిపోని పిచ్చి అనుమానాలు తెచ్చుకొని ఎప్పటిలాగానే కొత్త డ్రామా చేస్తున్నావు, వెళ్ళి కుదురుగా పడుకోపో అని అంటూ ఉంటాడు. ఇక చేసేది ఏమీ లేక పారిజాతం కూర్చొని ఏడుస్తుంది. అయ్యో, నా మాట ఎవరూ నమ్మడం లేదే, నా మనవరాలు జీవితం ఏమవుతుందో, ఎన్నో పన్నాగాలు చేసి ఎన్నో కుట్రలు చేసిన ఈ పారిజాతానికే చెక్ పెట్టిందే ఈ మాలిని, అయ్యో దేవుడా అంటూ ఏడుస్తుంది. వెంటనే దాసుకి ఫోన్ చేయాలి అంటూ దాసుకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తుంది. ఏదైనా దాసు, నువ్వు ఏదేమైనా చేసి నీ కన్న కూతురి జీవితాన్ని కాపాడు, నిజస్వరూపాన్ని బయటపెట్టు అని అంటుంది. ఈ విధంగా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో పారిజాతంకి పెద్ద షాక్ అయితే కలుగుతుంది. పారిజాతం మాటలు వినడానికి శివనారాయణ కుటుంబంలో ఎవరు సిద్ధంగా ఉండరు. మరి రాబోయే ఎపిసోడ్లో సూరజ్తో జోష్నా పెళ్ళి జరుగుతుందా, లేక పారిజాతం సూరజ్ నిజస్వరూపాన్ని బయట పెట్టగలుగుతుందా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ ఎంతో సపోర్ట్గాను ఎంకరేజ్మెంట్గాను ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.